అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. ఈ విధంగా మరోసారి మనం కలుసుకుని దేవుని సంగతులను నేర్చుకుంటున్నాం కదా. మీరు నేను మనందరం నేర్చుకునే దశలోనే ఉన్నాం. ఆ మాటకు వస్తే మనం జీవించినంతకాలం దేవుని సంగతులను నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉండాలి. మనకంటే అనుభవజ్ఞులైన పెద్దలు, విజ్ఞానము కలిగినటువంటి వారు చెప్పిన మాటలను విని అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి జీవితాలను సవరించుకుంటూ సమర్థులుగా ముందుకు సాగటమే ప్రధాన అంశం కదా. తెలిసిన కొన్ని సంగతులే అవి పెద్దవైనట్లుగా భావించి వాటి వెలుగులోనే అన్నిసార్లు మనం జీవించటం సాధ్యం కాదుగా. ఇకపోతే ప్రభువుని విశ్వసించినటువంటి వారిలో అనేకులు తమకు తెలియనందున దైవ విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడటం కంటే, కొంతమందికి తెలిసినప్పటికీ అది దేవునికి విరుద్ధమైన పని అనే ఆలోచన ఉన్నప్పటికీ తెగబడి ముందుకు సాగే వారి సంఖ్యను కాస్త అధికంగా ఈ రోజుల్లో చూస్తున్నాం కదా. మీ ప్రాంతాలలో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు చేసేది తప్పు, వాళ్ళు మాట్లాడేది తప్పు, వాళ్ళ ధోరణి ఏ విధంగానూ దైవికం కాదనే సంగతి తెలిసినప్పటికీ కావాలని నిర్ణయించుకుని నేను ఇలాగే ఉంటాను, నాకు ఎవరు చెబుతారో చూస్తాను, నేను ఎవరికి భయపడను అని అనవసరమైన ఆలోచనలతో అర్థం లేని జీవితాలను జీవించే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా. ఎందుకంటే సమకాలీన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేవుని మాటలను మనం మాట్లాడుకోవాలి, దేవుని సందేశాలను వినిపించాలి. అంతేగాని మనం ఎక్కడో మధ్యాకాశంలో ఉన్నట్లు, అక్కడి నుంచి ఇప్పుడే వచ్చినట్లుగా విచిత్రంగా దైవ సంబంధితమైన సంగతులను ధ్యానించలేము. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, అంటే అందులో ఉన్న మనము, మన మానసిక స్థితి, ప్రజల మానసిక స్థితి, ఆధ్యాత్మిక స్థితిగతులను అర్థం చేసుకుంటూనే కొన్ని సంగతులను మనం మాట్లాడుకోవాలి. ఈరోజు మహాభక్తుడైన పౌలు రోమా సంఘమునకు వ్రాసిన ఉత్తరం 1వ అధ్యాయము 21వ వచనములో కొంతమంది మనోభావాలను ఏ విధంగా ఆవిష్కరించాడో మీకు చదివి వినిపిస్తాను. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. అంటే ఆనాటి కాలంలో, అనగా 1వ శతాబ్దం చివరి భాగంలో కొంతమంది ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నదో చెబుతున్నాడు. అక్కడ కొంతమంది అనుకున్నారు, మేము మహాజ్ఞానులమండి, అసలు మాకున్న జ్ఞాన పటిమ ఎవరికీ లేదు అని కొంతమంది అనుకుంటున్నారు. నిజమే, కొంతమందికి కాస్త ఎక్కువ జ్ఞానం ఉన్నమాట నిజం. జ్ఞానం ఉన్నంత మాత్రాన ఆ జ్ఞానము వారి బుద్ధికి వికాసాన్ని కలిగించిందని అన్నిసార్లు చెప్పుకోలేము. జ్ఞానం బుర్రలో ఉంటుంది. బుర్రలో ఉన్న జ్ఞానము ప్రవర్తనలో కనపడాలి. ఎంతసేపు అనవసరమైన సంగతులలో గొప్ప చెప్పుకుంటూ నేనంటే సామాన్యమైన మనిషిని కాదు అన్నట్లుగా తమ్మును తాము భ్రమలో నడిపించుకుంటూ ఉంటారు. అంత గొప్ప జ్ఞానము, అంత గొప్ప ప్రార్థన, అంత గొప్ప వివేకము ఉంటే ఈ సామాన్యమైన సంగతులను ఎందుకు అనుసరిస్తున్నారు, వీటిని ఎందుకు మార్పు చేసుకోవటం లేదు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ మనం గమనించవలసిన సంగతి, ఆ రోజుల్లో ఉన్న కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళు, కాస్త భక్తి కలిగిన వాళ్ళు, మాకు అన్ని సంగతులు తెలుసండి, మాకెవరో చెప్పాల్సిన పని లేదు, మీకంటే ముందు నుంచి మేము భక్తి చేస్తున్నాము, బోధలు చేస్తున్నాము, చాలా సంఘములను నిర్మించాము. మంచిదే, ఎందుకంటే ఒకరిని మించిన వారు ఒకరు ఉన్నారు, దేవుడిచ్చిన ప్రత్యక్షతలు అద్భుతంగా కొనసాగుతున్నారు, అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. వాటిని మనం గౌరవించాలి. కానీ ఇక్కడ చెప్పబడిన మాట 21వ వచనములో, మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. ఇదేంటంటారు? తెలియనందున దేవుని మహిమపరచకపోవటం, తెలియనందున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటం అదొక అమాయకత్వం అనుకుందాము. దానిని కొంతవరకు మనం ఆమోదించవచ్చు. దేవుని నెరిగియు దేవునిగా సేవించకపోవటం ఏమిటి? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవన సరళిని అలవరుచుకోకపోవటం ఏమిటి? ఈ సంగతిని మనం ఆలోచించాలి. అప్పుడప్పుడు కొంతమంది అంటారు, నేను అది చేశానండి, ఇది చేశానండి, అన్ని సంఘాలు నిర్మించానండి, అంతమందికి సువార్త చెప్పాను, ఎంతమందికి సువార్త చెప్పాను. చాలా సంతోషం. నేను ఇంతకు ముందే ప్రస్తావించాను, వాళ్ళు గొప్ప సేవ చేశారు. ఆ సేవలో సహకరించిన విశ్వాసులు కూడా ఉన్నారు. రాత్రనక పగలనక వారి దైవదాసులను అంటిపెట్టుకుని ఆర్థికంగాను ఆధ్యాత్మికంగాను
మరి తోడు నిలిచే విషయంలో, ధైర్యం చెప్పే విషయంలో ఎంతో చక్కగా వారితో ఉన్నమాట నిజం. మరి దేవుని నెరిగిన తర్వాత దేవునిగా మహిమపరచకపోవటం కూడా పెద్ద పాపమేనండి. తెలియనప్పుడు తెలియలేదు కనుక మనం మామూలుగా ఉన్నాము. మనకు కొన్ని సంగతులు ఇప్పుడు అర్థం అవుతున్నాయి. మీలో కొంతమంది దేవుని లేఖనాలను క్రమంగా వింటున్నారు, శ్రద్ధగా వింటున్నారు, కొంతమంది రాసుకుంటున్నారు. చాలా సంతోషం. ఒకప్పుడు మనకు తెలియని సంగతులు ఇప్పుడు తెలుస్తున్నాయి. మరి తెలిసినప్పుడు తెలిసిన సంగతుల వెలుగులో భక్తి చేయాలి కానీ 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో అలాగే నేను భక్తి చేస్తానండి. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ప్రార్థనా మందిరానికి వెళ్తాను. నేను బైబిల్ చదవాలనే ఆశ ఉన్నప్పటికీ ఒక అధ్యాయం చదివే ఓపిక ఎడిదిరిగి లేదు. నేను స్నానం చేసి వచ్చిన తర్వాత బైబిల్ను తెరుస్తాను. అది ఏ పుస్తకం వస్తే ఆ పుస్తకంలో కుడివైపును చదువుతాను. కొన్ని వచనాలు చదివి నా ఉద్యోగానికి వ్యాపారానికి వెళ్ళిపోతాను అని అంటున్నారు అనుకోండి. ఏది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు అనుకోండి. అది క్రమం కాదు కదా. దేవుని వాక్యాన్ని చదివినప్పటికీ ఒక పద్ధతి ప్రకారం చదవాలి. దేవుని సన్నిధికి వెళ్ళినప్పటికీ ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి. అంతేగాని దేవుని నెరిగియు దేవుని మహిమపరచవలసిన రీతిలో మహిమపరచకపోవటం, దేవుని సందేశములను ప్రజలు అర్థం చేసుకుని ఆ లేఖనములను అవలంబింపవలసిన పద్ధతిలో వారికి బోధించకపోవటం, పరిస్థితులతో రాజీపడి ఆర్థిక ప్రయోజనమో లేకపోతే ప్రజలు మన దగ్గరకు వస్తారనుకునో కొన్ని సంగతులను చెప్పవలసిన రీతిలో, చెప్పవలసినంత వివరంగా, చెప్పవలసిన సమయంలో చెప్పకపోవటం దేవుని దృష్టిలో సరి అయినటువంటిది కాదు అని మనం గ్రహించాలి. దేవుని నెరిగియు ఆ దేవునిని వారు ఎరిగినట్లుగా మహిమపరచలేదు. ఆ దేవునిని ఎరిగినట్లుగా వారు దేవుని సేవ చెయ్యలేదు. ఆ దేవునిని ఎరిగినట్లుగా వారు భక్తి చెయ్యలేదు. కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదు. పైగా వారు తమ వాదముల యందు వ్యర్థులైరి. అది ఇందుకు పనికొస్తారు కొంతమంది. ప్రతిదానికి వాదమే. మనం అవునంటే వాళ్ళు కాదంటారు, ఇంకొకళ్ళు కాదు అంటే వీళ్ళు అవునంటారు. వీళ్ళకు ఉన్నటువంటి తత్వజ్ఞానం ఏంటంటే, ఇలాంటి వాళ్లకు ఎవరైనా ఏదైనా ఒకటి చెబితే దానిని కాదు అనటమే ప్రప్రథమంగా వారి దగ్గర ఉన్న సమాధానం. దేనిని కాదనాలి, దేనిని అవుననాలి అనే సంగతి తెలియదు. ఒకవేళ అవునని ఒప్పుకుంటే మనం వాళ్ళ ముందు చిన్నవాళ్ళమైపోతామేమో, మనకు వాక్యం తెలియదని ప్రజలు అనుకుంటారేమోనని దానిని తిప్పి 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 వారికి తోచినట్లుగా చెప్పుకుని ఎక్కడో సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాస్త విజ్ఞానం కలిగిన వాళ్ళు గ్రహింపగలరు కదా. అనవసరమైన వాదాలు ఎందుకు వస్తున్నాయండి? సామాన్యమైన సంగతులను విని అందులో ఉన్న సత్యాన్ని గ్రహించాలి. అలా కాకుండాను చిన్న చిన్న మాటలను పట్టించుకొని అనవసరమైన సిద్ధాంతాలను సృష్టించి ఎన్నో రాద్ధాంతాలకు కారణమై వినే ప్రజలకు ఏ విధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగించనటువంటి ధోరణితో వ్యవహరించే వాళ్ళు ఉన్నారే, వాళ్ళందరూ ఆ విషయంలో మారు మనసు పొందటం ఎంతో ప్రాముఖ్యం. మనందరం పాపక్షమాపణ విషయంలో మారు మనసు బాప్తిస్మం పొందినా ఆ తర్వాత దేవునిలో మనం పెరిగి పెద్దయ్యేటప్పుడు మన మనోభావాలను దేవుని వాక్యానికి అనుగుణముగా మార్చుకుంటూ వెళ్ళాలి. నేను ఒకసారి మారు మనసు పొందానండి, ఇంకా మారు మనసు పొందాల్సిన పని లేదు అంటే అప్పుడు పొందిన మారు మనస్సు లాంటి మారు మనసు అక్కర్లేదు. కానీ మారు మనస్సు పొందిన తర్వాత దేవుని సంగతులు తెలియనివి మనకు తెలిసొచ్చినప్పుడు వాటిని మార్చుకునే పద్ధతిని అవలంబించటం వివేకులకున్న విజ్ఞానం. ఈ సంగతిని అందరం ఆలోచించాలి. మారు మనసు అనేది కొనసాగే ప్రక్రియ. నేను కూడా అంతే. నేను ప్రతిరోజు నాకు తెలియని సంగతి తెలిసినప్పుడు, దేవుడు నాతో చెప్పినప్పుడు కానీ, ఇంకా పెద్దలైన వారు సహృదయంతో నాతో చెప్పినప్పుడు, అది నాలో లేనప్పుడు దానిని విని నా మనస్సును దానికి అనుగుణముగా, దేవుని లేఖనాలకు అనుగుణముగా మార్చుకోవాలి. మారు మనసు అంటే ఏమిటి? మనస్సును మార్చుకోవటమే. ఆ మనస్సును మార్చుకునేది దేవునికి అనుబంధంగా ఉండాలి. దేవుని మహిమపరచకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, అదేమంటే మా కుటుంబ నేపథ్యం ఇంత, మా సంఘ నేపథ్యం అంతా అని చెప్పుకుంటూ ఏనాడు ఎన్నడు ఎవరికి కూడా ప్రభువును గూర్చి, ప్రభు ప్రేమను గూర్చి ఒక మాట కూడా చెప్పకుండా దశాబ్దాలు గడిపినటువంటి విశ్వాసులు అనబడిన వాళ్ళు ఉన్నారే, ఆ విషయంలో వారు మారు మనసు పొందాలి. దేవుని మహిమపరచటము అంటే మనం ఇల్లు కట్టుకుని సాక్ష్యాలు చెబితే దేవునికి మహిమ వస్తుంది అనుకుంటున్నామా?
మనకున్నటువంటి అస్వస్థత తొలగిపోయి స్వస్థత వచ్చినప్పుడు సంఘములలో సాక్ష్యం చెబితే దేవునికి మహిమ వస్తుంది అనుకుంటున్నామా? అదొక రకమైన మహిమను దేవునికి ఆపాదించినట్లుగా అయినప్పటికీ ఒక మనిషిని దేవుని సన్నిధికి నడిపించినప్పుడు దేవుని నామమునకు వచ్చే మహిమను మించిన మహిమ మనం చెప్పే సాక్ష్యములు తీసుకురావు కదా. నాకెప్పుడూ అనిపిస్తుంది, నేను పొలం కొనుక్కున్నాను, నాకు ఉద్యోగం వచ్చింది, నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు స్వస్థత వచ్చింది, చాలా సంతోషం, ప్రభువే వాళ్ళందరికీ వాటిని దయచేశాడు, దాంట్లో ఏ విధమైనటువంటి మరో ఆలోచన లేదు. మరి వీటితోనే సరిపెట్టుకుందామా? నేను ఫలానా వాళ్ళకు సువార్త చెప్పాను, మా అబ్బాయికి సువార్త చెప్పాను, మా అమ్మాయికి సువార్త చెప్పాను, మా అన్నకు సువార్త చెప్పాను, మొదట వారు వినలేదు, వారి కోసం నేను ప్రార్థన చేశాను, దేవుడు వారి జీవితాలలో అద్భుతం చేశాడు, వారు ఇప్పుడు ప్రభువుని సేవిస్తున్నారు, వారున్న ప్రాంతంలో నమ్మకముగా సంఘానికి వెళుతున్నారు, అది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఆ సాక్ష్యాలు ఎందుకు చెప్పము? ఆ సాక్ష్యాలను ఎందుకు చెప్పించుకోము? ఎంతసేపు భౌతిక లబ్ధిని గురించిన సాక్ష్యాలు చెప్పుకుంటూ దేవుని మహిమపరుద్దామా? దేవుని మహిమపరచడానికి ఇవి తప్పితే వేరే అంశాలు లేవా క్రైస్తవ సంఘానికి, నాయకత్వానికి? దేవునిగా మహిమపరచటం అంటే భౌతిక సంబంధమైన వాటిని సమకూర్చుకోవటం దేవుని మహిమపరచటం అవుతుందా? అదొక విభాగమే. కానీ దేవుని మహిమపరచటం నిజంగా ఎప్పుడు జరుగుతుందో తెలుసా? నేనైనా మీరైనా దేవుని లేఖనములను గుర్తించి అందులో ఉన్న భావాన్ని మనం స్వీకరించి తదనుగుణముగా మనకు తెలియని సంగతులను తెలుసుకుని కొన్ని విషయాలలో మార్పు చేసుకుని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని పొంది ఆ సంగతులను ఇతరులు అర్థం చేసుకునే రీతిలో చెప్పి వారిలో కూడా భావ చైతన్యాన్ని కలిగించి ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని రగిలింపగలిగితే, ఒక మనిషి ప్రభు సన్నిధిలో స్థిరపరచబడితే పరలోకంలో దేవదూతలు సంతోషించి గంతులు వేస్తాయి కదా. ఒక మనిషి ప్రభువుని నమ్ముకున్నప్పుడు అద్భుతం జరుగుతుంది కదా. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం 2వ భాగములో, మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది. అంటే దేవుని మహిమపరచడం అంటే ఇదే కదా. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు పరలోకంలో దేవదూతలు సంతోషించి చప్పట్లు కొట్టవు. మన వస్తువులు వాహనాలు కొనుక్కున్నప్పుడు పరలోకంలో సంతోషం కలగదు. మనకు స్వస్థత వచ్చినప్పుడు పరలోకంలో సంతోషం కలగదు, మనకు సంతోషం కలుగుతుంది. మంచిదే, అవి కూడా దేవుడిచ్చినవేనని ఇంతకు ముందు కూడా నేను చెప్పాను. కానీ పరలోకాన్ని సంతోషపరిచే ఒకే ఒక్క సంగతి ఏమిటో తెలుసా? ఒక మనిషిని దేవుని సన్నిధికి నడిపించినప్పుడు పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. ఈ సంగతిని క్రైస్తవ సంఘం ఎంతగా గుర్తిస్తే అంత మంచిది. సభలు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాము, రకరకాల సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. అందులో చెప్పబడే వాక్యం ఏమిటి, జరుగుతూ ఉన్న సంగతులు ఏమిటి, వాటిని ప్రతి ఒక్కరూ కూడా స్వీయ పరిశీలన చేసుకోవటం ఎంతో ప్రాముఖ్యం. సమర్థవంతంగా చక్కగా సమయానికి అనుగుణముగా నిర్వహించేవారు చాలామంది ఉన్నప్పటికీ వాటికి విరుద్ధమైన భావాలతో కొంతమంది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు కదా. ఏ సమావేశం నిర్వహించినా, ఏ సదస్సులో నిర్వహించినా ఓ మనిషిలో ఆంతరంగికమైనటువంటి మార్పు రావాలని కోరుకుని దానికి అనుగుణంగా ఉపదేశకులను నిర్ణయించుకుని వారి ద్వారా దేవుని సంగతులను చెప్పించవలసినది పోయి, చాలా సభలు సమావేశాలు ఈ రోజుల్లో వారి హంగును ఆర్భాటాన్ని తెలియజేసుకోవటానికి అన్నట్లుగా ఉన్నాయి కదా. దేవుని పేరుతో దైవ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలను జరిగిస్తూ పాడే పాటలైనా, చెప్పే సాక్ష్యాలైనా, ఉపదేశాలైనా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో కాస్త విచిత్రంగా, విడ్డూరంగా అనిపించటం లేదు. ఒకటేనండి, నేను వాక్యం చెప్పినా, మీరు వాక్యం చెప్పినా, సాక్ష్యం చెప్పినా, జీవించినా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, ఏం చేసినా ఒక మనిషిని ప్రభు దగ్గరకు నడిపించటమే దేవునికి మహిమను తీసుకొచ్చే ప్రధానమైన సంగతి. భౌతిక సంబంధంగా మనం కలిగి ఉన్నవి కూడా దేవుని ద్వారా మనకు లభించినవే కాదని నేను అనట్లేదు. కానీ పరలోకాన్ని సంతోషపెట్టేది ఒకే ఒకటి. అందులో మనం ఎక్కడున్నాం? ఈ సంగతిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 23వ వచనములో ఓ ప్రాముఖ్యమైనటువంటి సంగతి వ్రాయబడింది. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇది ఆనాటి అధికారి అయిన హేరోదును గూర్చిన సంగతి అన్నమాట అండి. అతడు సంఘమును హింసిస్తూ
దేవుని సేవ చేసే వాళ్ళందరికీ వ్యతిరేకంగా తిరిగి నాకు ఎదురు లేదు, నేనేమైనా చేయగలను, నేనేం చేసినా అడిగేవాడు లేడు అనే భావనలో హేరోదు మొదటి శతాబ్దంలో విచిత్రంగా స్పందిస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో ఏంటి, ఈ రోజుల్లో ఏంటి, దేవుని సేవ జరిగించేవారు సాత్వికులని, వారిని ఏం చేసినప్పటికీ తిరిగి మాట్లాడరని, ఏ విధంగానైనా కూడా వారిని ఇబ్బంది పెట్టడం సులువనే భావనలో కొంతమంది ఆలోచించటం, వ్యవహరించటం, కొన్ని నిర్ణయాలు చేయటం జరుగుతోంది కదా. ఈ సంగతిని దేవుడు పైనుంచి పరిశీలన చేస్తున్నాడు. హేరోదును అదుపు చేసేవాళ్ళు ఎవరూ లేరు. హేరోదును ఆనాటి క్రైస్తవులు అదుపు చేయలేరు, ఆ కాలముందున్నటువంటి రోమియులు కూడా సరిగా అదుపు చేయలేరు. ఎందుకంటే అతడు అధికారిగా ఉన్నాడు. ప్రజలందరూ అతనిని పొగుడుతున్నారు. అబ్బా, నీ పాలన అద్భుతంగా ఉందండి, మీరు భలే పాలన చేస్తున్నారు, అసలు మీరు మాట్లాడితే దేవుని దూత మాట్లాడినట్లుగా ఉంటుంది, మీరు పాడితే అద్భుతం, శృతి లయ లేకపోయినప్పటికీ ఏంటోనండి మీ గాత్రంలో అద్భుతమైనటువంటి మాటలు వినబడుతున్నాయని హేరోదును అభినందిస్తున్నారు. ఆ రోజుల్లో అతడు ఏం చేసినప్పటికీ ఎదురులేదు. కానీ ఓ సంగతిని గుర్తించాలి, దైవ విరుద్ధమైన కార్యక్రమాలకు తెగబడటం, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి అవకాశాలను దుర్వినియోగం చేయటం, సాత్వికుల పట్ల కఠినంగా వ్యవహరించటం అనేది పైనున్న దేవుడు పరిశీలన చేస్తున్నాడు. ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలియదు కదా. ఆ రోజు హేరోదు రాజవస్త్రములు ధరించాడంట. రాజుగారు రాజవస్త్రాలు బ్రహ్మాండంగా ధరించాడు. ప్రజల ముందుకు వచ్చాడు. అక్కడున్న ప్రజా సమస్యలను పరిష్కరించడానికి పూనుకున్నాడు. ఆ సమయంలో తన గురించి, తన గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటున్నాడు పరోక్షంగా. ఇలాంటి పరిస్థితి జాగ్రత్త వహించని ప్రతి మనిషికి వస్తుందేమోనని నేను అనుకుంటున్నాను. దేవుడు అనుగ్రహించిన ప్రతిభ, అదే సామర్థ్యం ఉన్నది చూసారా, దానిని చాలా చక్కగా వినియోగించాలండి. అంతేగాని నన్ను మించిన వాళ్ళు లేరు, అసలు నేను చేసినట్లుగా ఎవరో చెయ్యరు అనే భావన ఉన్నదే, అదే పతనానికి ప్రధానమైన కారణం. మీ ప్రాంతాలలో మీరు ఎంతమందిని చూడలేదు? ఒకప్పుడు విర్రవీగి ఎవరితోనూ ఏ విధమైనటువంటి సత్సంబంధాలు పెట్టుకోకుండా, ఎవరు వెళ్ళినా మాట్లాడకుండా, పట్టించుకోకుండా విచిత్రంగా చెలరేగిపోయి కొంతకాలం తమ జీవితాలను కొనసాగించిన తర్వాత అధమస్థితికి వెళ్ళిన వాళ్ళు లేరా? కారణం ఏమిటంటే తమ్మును తాము ఘనపరుచుకొని, తమ్మును తాము మహిమపరుచుకొని, తామేదో చాలా ఉన్నతమైన వాళ్ళమని, సామాన్యులకు అందుబాటులో ఉండమని, కేవలము ఆర్థిక స్థితి కలిగినటువంటి వారికి అందుబాటులో ఉంటామని, వాళ్ళు మా చుట్టూ తిరగాలి, మేము వాళ్ళ చుట్టూ తిరగాలన్నట్లుగా భావించి సామాన్యులు చేసే ప్రార్థనలకు, సామాన్యులు చూపించే ప్రేమకు దూరమైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చాలా నష్టపోతున్నారు. సేవలో ఒత్తిడిగా ఉండటం వేరు, ఒత్తిడిగా ఉండాలనుకోవటం వేరు. సేవలో అందరూ ఒత్తిడిగానే ఉంటారు, కానీ కొంతమంది ఒత్తిడిగా ఉండకపోతే బాగుండదని అనుకుంటా. అలాంటి పద్ధతులను అనుసరించకుండాను కాస్త వాస్తవ కోణంలోనే దేవుని సంగతులను అందరూ ఆలోచన చేయాలి. ఇక్కడ రాజవస్త్రాలు ధరించాడు, హేరోదు గారు వచ్చారు, ప్రజలందరూ వచ్చారు. మరి రాజుగారు వస్తే ఆయన ఏం చెప్పినా విని బాగా చెప్పారు అనాలి కదా. ఇదొక అలవాటు అయిపోయింది కదా. ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ ఆ ఉపన్యాసానికి మంత్రముగ్ధులయ్యారు. అసలు హేరోదును చూస్తే దేవుడు కనపడుతున్నాడు అంటున్నారు వాళ్ళు. ఇది చాలా విచిత్రం కదా. వాళ్ళు చెప్పిన మాట చూడండి, ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదని కేకలు వేసిరి. ఎందుకంటే హేరోదును ఒబ్బేస్తున్నారన్నమాట. అసలు దేవుడు మాట్లాడినట్లుగా ఉందరా, ఆ స్వరం ఏంటి, ఆ మాధుర్యం ఏమిటి, ఆ ధారణ ఏమిటి అన్నట్లుగా ప్రజలందరూ ఆశ్చర్యచకితులైతే ఈయన ఇంకా ఉప్పొంగిపోతున్నాడు. ఏంటో నేను దేవుణ్ణి అయిపోయినట్టుగా ఉన్నానని భావించాడు అనమాట. అందుకని ఈ రోజుల్లో మనుషులు దేవుళ్ళు అయిపోవాలనుకుంటున్నారు. మనిషిగా బ్రతకరా అని దేవుడు ఇక్కడికి పంపిస్తే మనిషి నేను దేవుణ్ణి అంటున్నాడు. ఆ దేవుడు చుట్టూ కొంతమంది చేరుతున్నారు. ఇదొక విచిత్రమైన సంగతి కాదు. రక్తమాంసములు కలిగినటువంటి మనిషి, ఎన్నో బలహీనతలు కలిగిన మనిషి దేవుని సన్నిధిలో తనను తాను సవరించుకోవడానికి బదులు నేనే దేవుణ్ణిని అనటం ఏమిటి, ఆ దేవుడు చుట్టూ ఈ మనుషులు తిరగటం ఏమిటి, ఆ స్వరాన్ని దైవస్వరం అనటం ఏమిటి? దైవప్రతినిధి గారి స్వరం అనాలి కానీ అసలు ఏకంగా దేవుని స్వరమే అనటం ఏమిటో
వాళ్ళు అన్నారంట, ఈయన బాగా సంతోషించాడు. దైవస్వరం ఏమిటాయా, నేను దేవుణ్ణి కాదు, నేను ఒక రాజుని, మీరు అలా మాట్లాడమాకండి అనాలి కదా. లేదు, ఈయనకు పొగడ్తలు కావాలి. చేసింది చెప్పేది పెద్దగా ఏమీ లేకపోయినా ప్రజలందరూ మాత్రం పొగుడుతూ ఉండాలి. వాటికి బానిసలు కొంతమంది, పొగడ్తలకు బానిసలై విచిత్రమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు కదా. అలాంటి వాళ్ళ ప్రతినిధిగా ఉన్నట్లున్నాడు ఈ హేరోదు. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చాలా విచిత్రం. అందరూ చూస్తూ ఉండగానే అనవసరంగా తనను తాను హెచ్చించుకొని దేవుని మహిమపరచకుండా తనను తాను మహిమపరుచుకున్నాడు. తానెంత గొప్పవాడో, తానెంత గొప్ప పరిపాలకుడో, తానెంత గొప్ప జ్ఞానం కలిగిన వాడో అన్నట్లుగా చెప్పకనే చెప్పుకునే పరిస్థితులను ప్రోత్సహించి తనను తాను హెచ్చించుకున్నందున ప్రజలందరూ చూస్తూ ఉండగానే ప్రాణము విడిచాడు, పురుగులు పడి చనిపోయాడు. చనిపోయిన వెంటనే పురుగులు పట్టడం సాధ్యం కాదు కదండి. అదొక దేవుని ఉగ్రత అనే సంగతిని గుర్తించాలి. అందుకని దేవుని ప్రజలారా, అనవసరమైన వాదములు పెట్టుకోవటం, యోగ్యులు సమర్థులైన దైవ సేవకులను నిరాకరించటం, వారికి ఇవ్వవలసిన గుర్తింపుని ఇవ్వకుండా ఏదో ఒక కారణంతో వాళ్ళను మరిచిపోయినట్లుగా మరుగు చేయటం, అనవసరమైన వారిని హెచ్చించటం, వారి చుట్టూ తిరగటం, వారి దగ్గర ఏదో భక్తి ఉన్నట్లుగా భావించటం, ఇలాంటివన్నీ కూడా దేవుని మహిమపరచకపోవటంలో గల ప్రధానాంశాలైననే సంగతిని గుర్తించాలి. దేవుని మహిమపరచకుండాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండాను వాదముల యందు వ్యర్థులైరి. ఇలాంటి అనవసరమైన వాదాలు పెట్టుకుని వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగమాకండి. యోగ్యులెవరో, సమర్థులెవరో, నిస్వార్థంగా దేవుని సేవ చేసే సేవకులెవరో మీ ప్రాంతాలలో గుర్తించండి. వారి సంఘాలకు వెళ్ళండి, అక్కడ దేవుని ద్వారా వాక్యాలు వినండి. అంతేగాని వేలం వెర్రిగా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళటం, ఏది పడితే అది చేయటం, ఇలాంటిది దేవుని వాక్యమునకు, దేవుని చిత్తమునకు విరుద్ధమైన సంగతి. రోమాపత్రిక 1వ అధ్యాయం 22వ వచనములో వారి అవివేక హృదయము అంధకారమైంది అని కూడా చెప్పాడు. వివేకము లేనందున అవివేకం వచ్చి పడింది. అవివేకం ఎక్కడైతే ఉంటుందో అంధకారం అక్కడే ఉంటుంది. అందుకని దేవుని ప్రజలారా, కొన్ని సంగతుల నుండి ఉన్నవి ఉన్నట్లుగా మనం ఆలోచన చేద్దాం. నేను చెప్పినా మీరు చెప్పినా. అంతేగాని మనం ఎక్కడో మధ్యాకాశంలో ఉన్నాము అన్నట్లుగా బ్రతకనక్కర్లా. ఇంకా భూమి మీదే ఉన్నాం. మధ్యాకాశానికి వెళతాం. భూమి మీద ఉన్నామన్నట్లుగా ఆలోచించటం, భూమి మీదే ఉన్నామన్నట్లుగా దేవుని సంగతులను బోధించటం, ఇంకా భూమి మీదే ఉన్నామన్నట్లుగా దేవుని సంగతులను విని మన జీవితాలను తదనుగుణముగా మార్చుకోవటం మంచిది. కానీ వ్యర్థమైన వివాదాలు ఎందుకండి? ఏం చెప్పినా కొంతమందికి విచిత్రంగానే ఉంటుంది. అర్థవంతమైనటువంటి ఆలోచన విధానం ఉండదు. అందుకని అర్థవంతమైన ఆలోచనలు చేద్దాము, వ్యర్థ వివాదాలకు దూరంగా ఉందాం, దేవునిగా మహిమపరుద్దాము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. తద్వారా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీ సంఘములను అద్భుతంగా ఆశీర్వదించి గొప్పగా నడిపిస్తాడు. అలా ఇప్పటికే దేవుని సేవలో ఉన్న వారిని అభినందిస్తూ, ఇంకా ఎవరైనా ఈ సంగతులు తెలియకపోతే తెలుసుకుని దేవునిగా మహిమపరచటము అంటే సువార్తను నాణ్యమైన పద్ధతిలో బోధించటమని, ప్రజలను మన దగ్గరకు కాకుండా మన దగ్గరకు వచ్చిన ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించటమే ప్రధానమనే సంగతిని గుర్తిస్తూ దేవుని మహిమకు సాధనాలుగా మనందరం మారదాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.